మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాప దినోత్సవాలలో భాగంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆదేశాల మేరకు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కసుబోజులు వెంకన్న ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు పట్టణంలోని గాంధీ చౌరస్తాలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి దివంగత మన్మోహన్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అకాల మరణం చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు। మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపకర్త అని వారు కొనియాడారు। దేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చిన మహానాయకుడని అన్నారు। ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా, అధ్యాపకుడిగా, ఆర్థిక సలహాదారునిగా అనేక పదవులు చేపట్టి దేశానికి అనేక సేవలందించారని కొనియాడారు। ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కసుబోజుల వెంకన్న, ఎండి సలీం, ఎగ్గని శ్రీనివాస్, ఎండి సలీం పాషా, వాసాల రామస్వామి, బండి మల్లేష్, చిన్నింటి నాగేంద్ర, ఎండి ఇమ్రాన్, పోతుల శ్రీనివాస్, గొట్టే ప్రభుదాస్, చిలువేరు రాజమౌళి, గుర్రపు ప్రవీణ్, చంద్రగిరి శ్రీనివాస్, పైడిపల్లి అయోధ్య, ఐలాపురం రవి, గుర్రపు సంపత్ రెడ్డి, మొలుగూరి సమ్మయ్య, గడ్డం రమేష్, ద్యారంగుల నర్సయ్య, మిడిదొడ్డి శంకర్, ఎండి యూసుఫ్, కటుకోజ్వాల శ్రీనివాస్, ఎండి రియాజ్, పుల్లూరి సంపత్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। దేశాన్ని ఎంతో సుభిక్షంగా నడిపిన మహానాయకుడు, అతని లోటు ఈరోజు రాష్ట్రానికి ఎంతో బాధాకరం। అలాగే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అతను మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు। ఇద్దరు కలిసి దేశాభివృద్ధి కోసం, పేదల సంక్షేమానికి ఎన్నో బాటలు వేసిన మహానాయకుడు మన మన్మోహన్ సింగ్ గారు। అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని